7వ రౌండ్ అయిపోయేసరికి 19,000కు పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సో ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇది దాదాపు 25,000 నుంచి 30,000 వరకు టచ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు ఊహించారేమో, బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అరౌండ్ 10,000 లీడ్ లో ఉంటది అనేది వాళ్ళ బెట్టింగ్ మాత్రం 20,000 అని జరిగాయండి. బెట్టింగ్స్ నిన్న మన డిబేట్ కదా 20,000 లైవ్ లోనే చెప్పాను. 20,000 బెట్టింగ్స్ 20,000 30,000 కూడా బెట్టింగ్స్ జరిగాయి. సరే వాళ్ళకుండే ఇది వల్ల సరే అవన్నీ సెకండరీ. అయితే ఈ గెలుపుతోటి రేవంత్ రెడ్డి అప్రోచ్ లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రసాద్ గారు? అంటే రేవంత్ రెడ్డి గారి అప్రోచ్లో మార్పులు సహజంగా వస్తాయి. ఒకటి ఇందాక మహేష్ చెప్పినట్టు బాధ్యత పెరగాల, బాధ్యత పెరిగి ప్రజల కోసం ఇంకా మంచి పనులు చేసేటువంటి దిశ వైపు పోవాలి ఒకటి. రెండోది వాళ్ళు అయితే బీసీ నినాదం తీసుకుంటారు, ఆ బీసీ నినాదాన్ని వాస్తవంగా పార్టీలోను లేకపోతే రేపు వచ్చే పదవుల్లోనూ కూడా ఆయన